ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 16వ తేదీ. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నీకున్న సమయం అతి స్వల్పం. క్రూరమైన పని చేయడానికి, కటువైన మాట పలకడానికి, కొద్దిపాటి అదృష్టం వల్ల కలిగే పనికిమాలిన దుఃఖంతో కాలం వెళ్ళబుచ్చడానికి నీకున్న సమయం అతి స్వల్పం. నీ హృదయాన్ని పాడని, త్వరలోనే చీకటి పడుతుంది. నీకున్నది బహు కొద్ది రోజులే. నీకు సంతోషం కలిగించని తప్పుడు కోరికలు, చర్యలతో సరిపెట్టుకోవడానికి గౌరవం అనే ఉంగరమున్న నీ డాలును గట్టిగా పట్టుకో. త్వరలోనే చీకటి పడుతుంది. నువ్వెప్పుడైనా ఇది గమనించావా? ఎదుటివాడు అలా ప్రవర్తిస్తే చండాలంగా ఉంటుంది. నువ్వు అలా ప్రవర్తిస్తే మాత్రం అదొక నాడీ సమస్య. ఎదుటివాడు తన మార్గంలో తాను వెళ్తుంటే వాడు మొండివాడు. అదే నువ్వు వెళితే పట్టుదల. ఎదుటివాడికి నీ స్నేహితుడు నచ్చకపోతే వాడు దురభిమాని. నీకు అతని స్నేహితుడు నచ్చకపోతే మానవ స్వభావాన్ని విమర్శించడంలో నీకెంత పట్టున్నదో చూపిస్తున్నావన్నమాట. ఎదుటివాడు పని చేయడానికి కొంత సమయం తీసుకుంటే వాడు మరీ నిదానస్తుడు. నువ్వు సమయం తీసుకుంటే ఆలోచించి సావధానంగా చేస్తావన్నమాట. అవతలివాడు ఎక్కువ ఖర్చు చేస్తే దుబారా చేసినట్టు. నువ్వు ఖర్చు చేస్తే నీది ఉదార స్వభావం. ఎదుటివాడు నువ్వు చేసిన పనిలో తప్పులు ఎత్తి చూపితే వాడు తిక్కలోడు. నువ్వు చూపిస్తే ఎంతో వివేకవంతుడివి. ఎదుటివాడు తన నడతలో సౌమ్యంగా ఉంటే అతడు బలహీనుడు. నువ్వైతే కృపాసహితంగా ఉన్నట్టు. ఎదుటివాడు నాశనకరంగా ఉంటే అతడు కఠినుడు. నువ్వు అలా చేస్తే ఎంతో శక్తిమంతుడివి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.